నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. మరి మనం కోరిన కోరిక నెరవేరాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఏం చేయాలో అడిగి తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి దీప గారు. సో డివోషనల్ గా ఎలా ఉండాలి, స్పిరిచువల్ గా ఏం చెయ్యాలి అనేది అందరికీ తెలుసు హిందూస్కి అయితే. సో ఇలాంటి ఒక వ్రతంలో ఖచ్చితంగా అందరూ ఒక గట్టి మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఒక కోరికతోనే పూజ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు సైంటిఫిక్ రీజన్స్ యాడ్ చేస్తూ ఏం చేయాలనేది చెప్తూ వస్తున్నారు. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం. అవునండి, వరలక్ష్మి వ్రతం రోజు కనుక ఈ ఒక్క పని చేయగలిగితే మాత్రం వారి జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చండి. అయితే వరలక్ష్మి వ్రతానికి చూడండి, ఎక్కువ ఉమెన్స్ చాలా ప్రయారిటీ, చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. సో వరలక్ష్మి వ్రతం ఎవరు ఏ గాడెస్ ప్రే చేస్తారు మేడం? లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ధనమూలం ఇదంతా జగత్. సో లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముందుగా నీట్నెస్ అని శుచి శుభ్రత ఉండాలి. ఆ రోజు మాత్రం చాలా నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా స్నానం చేసేటప్పుడు మాత్రం పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపు కనుక వేసి స్నానం చేయగలిగితే పసుపు అనేది శుభానికి సంకేతం అండి దీప గారు. ఎప్పుడైతే వాటర్లో కనుక పసుపు యాడ్ అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మన లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మనం ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదండి. అండ్ చికాకు పడద్దు, అసంతృప్తికి లోనవద్దు, అసహనానికి గురవద్దు. చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా సంతోషంగా పండుగను జరుపుకోవాలి. ఆ పండుగలు అందరినీ పిలుస్తారు కదండి. ఆ పిలిచినప్పుడు ఏం చేస్తారు? వీరు వారిని దీవిస్తుంటారు, వారు వీరిని దీవిస్తుంటారు. ఎందుకంటే పైన తదాసు దేవతలు ఉంటారంటారు. ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం రోజున ఒకే మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండడం వల్ల ఏదైతే వారు ఇతరులకు దీవిస్తుంటారో అవి రియాలిటీకి వస్తుంటాయి. సో అందుకోసమే ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా వారు గడపాల్సి ఉంటుంది. దాంతో పాటు పసుపు అంటే ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ కలర్ పెన్తో నేను ఏం చేయమంటా అంటే ఈరోజు స్నానం అయిపోయిన తర్వాత ఓకే ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆల్రెడీ జరిగినట్టుగా రాయమని చెప్తుంటాను. ఎలాగో పూజిస్తుంటారు కదా, పూజించే అక్కడ ఎల్లో కలర్ పేపర్ పెడితే ఆ రెడ్, మీరు కొంతమంది అంటారు సార్ ఎందుకు ఎల్లో కలర్ పేపర్ పైనే రెడ్ పెన్తో రాయమంట. అయితే ఎల్లో శుభానికి సంకేతం అండి దీప గారు. ఓకే, ఆ ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ కలర్ ఏంటంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి పసుపు కుంకుమ అంటుంది ఫస్ట్, ఎందుకంటే కుంకుమ లేదా రెడ్కు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది కనుక రాస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు. అంతేకాదు ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేవమంటారు. ఎందుకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవమంటారంటే ఆ టైంలో లేచిన తర్వాత ఏదైతే ఆలోచన మనం చేస్తామో ఆలోచన త్వరగా రియాలిటీకి వచ్చేస్తుంది. ఏ కోరికైనా కోరుకున్న రియాలిటీకి రావాలంటే బ్రహ్మముహూర్తం, ఎస్పెషల్లీ ఇట్లాంటి శుభ పర్వదినాలప్పుడు ఎవరైతే త్వరగా లేస్తారో లక్ష్మీదేవి వారిని ఇష్టపడుతుందట మేడం. అండ్ లక్ష్మీదేవి ఇంకొకవరిని ఇష్టపడుతుందంటే ఎప్పటి పనులు అప్పుడు చేసే వాళ్ళని అయితే ఎక్కువ ఇష్టపడుతుందంట. అందుకోసం ఎట్టి పోస్ట్పోన్మెంట్ చేయకండి. ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు చేసేయండి. దానితో పాటు రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎన్నెన్నో మీరు పనులు చేస్తుంటారు. కొన్ని పాజిటివ్ అయిన ఉంటాయి, కొన్ని నెగిటివ్ అనుకునే జరగకపోయినా ఉంటాయి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ మేము ఏం చెప్తామంటే మీ కోరుకున్న కోరికలు నెరవేరితే అది నెరవేరితే మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఒకవేళ కోరుకున్న కోరికలు లేదా అనుకున్నవి జరగలేదు అయినప్పటికీ అనుకున్నవి జరిగితే ఎలా ఉంటుందో ఊహించే పడుకోమంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పడుకునేటప్పుడు కనుక ప్రశాంతంగా ఆనందంగా నిద్రించగలిగితే నెక్స్ట్ డే కూడా ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు పడుకునేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండడం వలన చూడండి మన మైండ్కు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అలాంటప్పుడు మనకు ఏది కావాలో దాన్ని పదే పదే చూపిస్తుంటే దానికి సంబంధించిన అవకాశాలు మన జీవితంలోకి వస్తుంటాయి. ఎస్పెషల్లీ మనీని కౌంటింగ్ చేయండి. ఆ రోజున వరలక్ష్మి వ్రతం అప్పుడు మీరు ఎలాగో పూజించేటప్పుడు ఎక్కువ మనీని ఉంచుకోండి దగ్గర. మనీని ఎప్పుడైతే మనం కౌంటింగ్ చేస్తుంటారో ఏమైనా ఫీలింగ్ వస్తుంది, నా దగ్గర మనీ ఉంది అన్న భావన కలుగుతుంటుంది. మన సబ్జెక్టులో ఏంటంటే దీప గారు యద్భావం తద్భవతి, అంటే మనం ఏ విధంగా అయితే భావిస్తుంటామో ఆ విధంగానే తయారవుతుంటాం. నా దగ్గర లేదు అనుకున్నప్పుడు ఉండదు. అందుకోసం ఎస్పెషల్లీ వరలక్ష్మి మీ దగ్గర ఎన్ని నగలైనా ఉన్నాయి ఇంట్లో అవన్నీ వేసుకోండి. ఎందుకంటే నగలు వేసుకున్నప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి, ఒక లక్ష్మి కళ అంటారు చూసారా, ఆ కళాత్మకమైన జీవితాన్ని జీవించాలి. సింపుల్ పూజ కదా అని సింపుల్ గా రెడీ అవ్వద్దు. నగలు ఎన్ని ఉన్నాయో అన్ని కళగా రెడీ అవ్వాలి. ఎప్పుడైతే అవన్నీ వేసుకుంటారో వాడికి ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఆరా అనేది చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. ప్రతి పర్సన్కి ఉంటుంది మేడం, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నగలతో ఉన్నప్పటికీ ఉండేపోతుందంటే ఆ ఎనర్జీ అనేది విస్తరించబడుతుంది, ఆరా విస్తరిస్తుంటుంది. అందుకోసం సువర్ణాన్ని చూడమంటారు. వీలుంటే ఈ రోజున లేచిన వెంటనే సువర్ణం అంటే బంగారాన్ని
చూడాలి, బంగారాన్ని ధరించాలి. కొంతమంది అంటారు బ్యాంకులో పెట్టుకున్న బంగారం ఎలా వస్తుంది అంటారు. మీరు మిర్రర్లో ఊహించుకోండి, అంటే ఆల్రెడీ బంగారం వచ్చినట్టుగా, ఆ బంగారాన్ని మీరు వేసుకున్నట్టుగా, అంటే ఒక సంకల్పం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను ఈ బంగారంతో నేను ఇక్కడ ఉంటాను అనే ఒక సంకల్పం కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని కనుక ఏదైనా కోరిక కోరుకుంటే ఈ రోజు కోరికలు నెరవేర్చి చాలా ఫాస్ట్గా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. ఎస్పెషల్లీ ఈ రోజున ఉదయాన్నే డోర్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. సూర్యోదయం కిరణాలు లోపలికి ప్రవేశించాలి. అండ్ ఇంటి గుమ్మం ముందు ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు అనేది ఉండకూడదు. ఎందుకు చెప్పులు ఉండకూడదు? చెప్పులు ఉన్న డస్ట్ ఉంటుంది మేడం, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వదు. సో పాజిటివ్గా ఉండాలి. ఎంత పాజిటివ్గా ఉంటారో మనీ ఫ్లో అనేది అంత వస్తుంది. ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఏది కావాలని కోరుకుంటే ఎస్పెషల్లీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మేడం. అంటే చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి పూజ అనేది వ్యతిరేకం, పూజలు చేయకూడదు అంటారు. లేదండి, పూజలు చేయాలి. ఎందుకంటే పూజ ఈజ్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్ మేడం. మీరు ఇన్ని పొందారు కదా, ఇన్ని పొందారంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే కదా. సో యూ హ్యావ్ టు షో ద గ్రాటిట్యూడ్ ద లక్ష్మి, గాడెస్ లక్ష్మి. సో ఎప్పుడైతే ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ మీరు మనసులో కనుక ఓం శ్రీ లక్ష్మీ నమ, లక్ష్మీదేవి నమ, మీ ఇష్టం ఏదైనా ఒక బీజమంత్రం తీసుకోవచ్చు లేదా ఒక మంత్రం తీసుకోవచ్చు. మీరు భక్తి శ్రద్ధతో కనుక చేయగలిగితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ కోరిక అయితే మీరు కోరుకో అంతా అయిపోయిన తర్వాత చాలా మంది వెంటనే వచ్చేస్తారు. అలా కాదు, ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఏం చేయాలంటే ఆ పూజ కంప్లీట్ అయినప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరినట్టుగా దర్శించాలి. ఏదైనా కావచ్చు, మీకు ఇల్లు కావాలన్నా దర్శించాలి. అండ్ కారు, బిజినెస్లో గ్రోత్, ప్రతి ఒక్కటండి దీపగారు జరుగుతుంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే సైంటిఫిక్గా చెప్తుంది. చూడండి, ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్ళి తన కోరికను కోరుకుంటాడు. అయితే కొంతమంది మసీద్కి వెళ్ళి కోరుకుంటారు, కొంతమంది చర్చిలో కోరుకుంటారు. బట్ ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే మనకు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర కనుక కోరుకున్నట్టయితే త్వరగా సిద్ధిస్తాయి అంటారు. ఎందుకంటే మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి మేడం. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ ఆజ్ఞా చక్రం దగ్గర దర్శించగలిగితే వారి కోరికలు నెరవేరుతాయండి. అంటే ఊహించుకోవాలి, అంతేనా? అవునండి. అలాగే మీరు ఎంతో మంది క్లాసెస్ ఇస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, సక్సెస్ రేట్ కూడా బాగుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, క్లాసెస్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? కింద గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మీరే డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం మా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మా క్లాస్కు మీరు అటెండ్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. సార్, ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్.